2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సో నాది ఫినాన్స్ డిపార్ట్మెంట్. నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. బేసిక్ నాలెడ్జ్ ఉంది గానీ బట్ నాకు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ ఇప్పుడు మనం రైట్ నౌ చూస్తున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. ఏది సెపరేట్ అది సాఫ్ట్‌వేర్ సెపరేట్ కాదు. హార్డ్‌వేర్ రిలేటెడ్ అది సెపరేట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ కాబట్టి సో నాకు సాఫ్ట్‌వేర్‌లో నేను రాణించాలనుకుంటున్నాను. దట్ టు గుడ్ సాలరీతో. అంటే ఒక 4 స్టెప్పులు చెప్పండి. సో ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నారు. ఓకే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎక్సెల్స్ తో ఇట్లాగా వర్క్ చేస్తారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు డేటా అనలిస్ట్ సైడ్ ట్రై చేయొచ్చు. సో అదే ఈసీఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు అనుకోండి, అక్కడ అంతా చిప్స్ రిలేటెడ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎంబెడెడ్ వీటి రిలేటెడ్ వర్క్ చేస్తారు. సో దాంట్లో కూడా కోడింగ్ యూజ్ చేస్తారు. సో ఆ కోడింగ్ లైక్ సి, ఎంబెడెడ్ సి, పైథాన్, మైక్రో పైథాన్ ఇట్లాగా ఉంటాయి అన్నమాట. సో వీటిని యూజ్ చేసి కూడా సాఫ్ట్వేర్ సైడ్ కి రావచ్చు. వాళ్ళ కోర్ లో నుంచి అట్లా సాఫ్ట్వేర్ కి రావచ్చు, లేదు ప్యూర్ సాఫ్ట్వేర్ కి వచ్చేయాలి అంటే అట్లా కూడా వచ్చు. సో ఫస్ట్ వీళ్ళకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కి ఎంతో కొంత ఐడియా ఉంటుందండి సాఫ్ట్వేర్ రిలేటెడ్. వాళ్ళు చేయకపోయినా పక్కన వాళ్ళు బిల్డ్ చేసిన చిప్స్ మీద చేస్తూ ఉంటారు కాబట్టి ఐడియా వస్తుంది. కానీ సివిల్ మెకానికల్ ఎట్లా తీసుకుంటే అసలు వాళ్ళకి ఐడియా కూడా ఉండదు సాఫ్ట్వేర్ సైడ్. అట్లాగా అసలు ఏం ఐడియా లేని వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ అసలు వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు అన్నది క్లారిటీ రావాలి. ఎలా క్లారిటీ తెచ్చుకోవాలి అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నది. అంటే మనకి జాబ్స్ తీసుకున్నాం అనుకోండి, ప్యూర్ డెవలప్మెంట్ జాబ్స్ ఉంటాయి. ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఇట్లా జాబ్స్ ఉంటాయి. లేదంటే టెస్టింగ్ సైడ్ ఉంటుంది. ఓకే, లేదు అంటే గనక యూఐ/యూఎక్స్ ఓన్లీ డిజైనింగ్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళు వాటి గురించి రీసెర్చ్ చేయాలి. సో ఎలా రీసెర్చ్ చేస్తాం? మనకు ఆల్రెడీ ChatGPT ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది, గూగుల్ ఉంది. సో వీటిల్లో వాళ్ళు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ అలా రాలేదు, ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంటే మా కౌన్సిలర్స్ తో మాట్లాడినా క్లారిటీ ఇస్తారు. ఫస్ట్ అది. సెకండ్, ఓకే ఏదో ఒకటి ఫిక్స్ అయ్యారు, ఒక పర్టికులర్ థింగ్ ఫిక్స్ అవ్వాలి, అయ్యింది నేర్చుకోవాలి. అది 4 to 5 months పడుతుందండి అసలు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏం ఐడియా లేదు కాబట్టి స్ట్రాంగ్ అవ్వటానికి 4 to 5 months పడుతుంది. తర్వాత 1-2 months మీరు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. ఇప్పుడు సిఎస్సి వాళ్ళు ఒక 4 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే వీళ్ళు 7 to 8 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఆ నాలెడ్జ్ అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ రావటం కోసం. ఓకే, సో అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, వీళ్ళు ఏవైతే బిల్డ్ చేశారో ప్రాజెక్ట్స్ వాటిని మనకి ప్రొజెక్ట్ చేయాలి కదా, మన రెజ్యూమ్ లో మెన్షన్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆన్లైన్ లో ప్రెజెన్స్ ఇంపార్టెంట్. అందుకని లింక్డ్ఇన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. దాంట్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలి. డైలీ చేసే థింగ్స్ ని అక్కడ అప్డేట్ చేస్తూ ఉండాలి. సో అక్కడ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలి. ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కడో చోట కనెక్షన్ వస్తుంది, రెఫరల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో తర్వాత వీళ్ళు చేసిన ప్రతి కోడ్ ని గిట్ హబ్ అని చెప్పి ఉంటుందండి. సో దాంట్లో పుష్ చేస్తూ ఉండాలి. సో అక్కడ ఒక లింక్ జనరేట్ అవుద్ది. ఆ లింక్ తెచ్చి రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తాం. ఎప్పుడైతే ఈ రెజ్యూమ్ HR దగ్గరికి వెళ్తుందో, వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకన్నా ఆ రెజ్యూమ్ మీ గురించి చెప్తుంది. ఈ లింక్ చూసి తను ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తాడు ఆబ్వియస్ గా ఏముంది ఇందులో అని. అందులో వీళ్ళు చేసిన రెగ్యులర్ కంటిన్యూస్ కోడ్స్ ఉంటాయి. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేస్తాం కాబట్టి లింక్డ్ఇన్ లో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నదే కనిపిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళకి కొంత ఇంప్రెషన్, పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఓకే, డెడికేటెడ్ గా ఉన్నాడు, నేర్చుకోవాలి, చెయ్యాలి అన్నది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ పాయింట్స్ మీకు ప్లస్ అవుతాయి. అంతవరకు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఏమొచ్చో వాటి మీద ఎక్కువగా మాట్లాడాలి. మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్న పాయింట్స్ క్లియర్ గా వాళ్ళకి మెన్షన్ చేసి, వాళ్ళు క్వశ్చన్స్ అడిగే దానికన్నా మీరు క్లారిటీగా చెప్తే వాళ్ళు అక్కడ ఇంప్రెస్ అవుతారు. అంటే మనం ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నామో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడితే మనం ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్టే ఇంటర్వ్యూయర్ కి, దాని మీద నన్ను ఎక్కువ అడగచ్చు. మేబీ వాళ్ళు కూడా బ్లాంక్ గానే కూర్చొని ఉంటారు ఇంటర్వ్యూయర్ కూడా, ఏం అడగలుగుతాయి. బట్ డిపెండింగ్ ఆన్ యువర్ నాలెడ్జ్ రెజ్యూమ్ లో మనం ఏం మెన్షన్ చేస్తాం అన్న దాని మీద వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఓకే, పర్ఫెక్ట్. సో ఇట్లాగా 4 steps బేస్ చేసుకొని నాన్ ఐటీ వాళ్ళైనా సరే ఐటీ సైడ్ కి రావచ్చు. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగా కోర్ సైడే వెళ్ళాలి అనుకుంటే కోర్ లో కూడా ఐటీని యాడ్ చేసుకోవచ్చు.
సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి. ఆర్ నేనైతే స్టూడెంట్ అండ్ పేరెంట్ ని డైరెక్ట్ గా విజిట్ చేయమంటాను మా బ్రాంచెస్ కి. సో మేము విజయవాడ మొగల్రాజ్పురంలో ఉంది, అండ్ హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేట్ లో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది, బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది అనమాట. సో బోత్ పేరెంట్ స్టూడెంట్ ఇద్దరు వచ్చి కౌన్సిలర్స్ తో మాట్లాడి, అండ్ ప్రజెంట్ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకోమంటారు. కోర్ట్ నుండి ప్లేస్ అయ్యే వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఎంత? 4 LPA యావరేజ్ ఉంటుందండి. 4 lakhs per annum. 4 lakhs per annum. ఇప్పటి వరకు హైయెస్ట్ 18 lakhs. అంటే 18 lakhs వచ్చిన పర్సన్ మీ దగ్గర ఎన్ని నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు? 5 months. 5 months. సో విన్నారు కదండి, మీరు కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ స్టెప్ ఇన్ అవ్వచ్చు సార్ చెప్పిన బ్రాంచెస్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.